జరుగుతున్న ఘోరాలకి బాధ్యులు ఎవరో. ఒకరోజు ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది, అది మర్చిపోకముందే ఇంకొక ఇన్సిడెంట్ జరుగుద్ది, అది మర్చిపోకముందే ఇంకొక ఇన్సిడెంట్ జరుగుద్ది. అంటే వీటికి అంతు లేదా? మొన్న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు రోడ్డు మీద తగలబడిపోయింది, బైక్ను గుద్ది 19 మంది చనిపోయారు. నిన్న కాక నిన్న కాశీబుగ్గ ఆలయంలో శ్రీకాకుళంలో తొక్కిసలాట, ఒక 9 మంది చనిపోయారు. ఇవాళ ఒక టిప్పర్, ఒక బస్సు, మరలా 19 మంది చనిపోయారు. అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది? అసలు ఎవరిని బాధ్యత చేయాలి, ఎవరు బాధ్యత వహించాలి? కొన్ని కుటుంబాలు వెళ్ళిపోతున్నాయి. ఇవాళ జరిగిన దాంట్లో 3 ఆడపిల్లలు పాపం కాలేజీకి వెళ్దామని బస్సు ఎక్కారు, చనిపోయారు. చిన్న పిల్లలు. ఎంత ఘోరం అంటే అసలు మానవత్వం ఉందా? బైక్ రోడ్డుకి అడ్డంగా ఉంది, అడ్డంగా పడి ఉంది రోడ్డు మీద. అంతకుముందు ఒక 15-16 వెహికల్స్ వెళ్ళినాయి. ఎవరో ఆ బైక్ని చూశారు కానీ పక్క తప్పించే ప్రయత్నం చేయలేదు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు డ్రైవరు ఆ బైక్ మీద ఎక్కిచ్చేసాడు, బస్సు తగలబడిపోయింది. అంటే ఏ ఒక్కడు కొంచెం జాగ్రత్త వహించి ఈ వెళ్ళిపోయిన వెహికల్స్లో వాళ్ళు అక్కడ రోడ్డు మీద బైక్ పడి ఉంది, ఆ బైక్ని తీద్దాము అని ఒక ప్రయత్నం చేసినట్టయితే 19 కుటుంబాలు, 19 జీవితాలు ఇవాళ సురక్షితంగా ఉండేవి. ఎవరికి పట్టదు, ఎవరు చనిపోయినా ఎవరికి పట్టదు. తందాకు వస్తే కానీ అర్థం కాదు సమస్య ఎంత జటిలంగా ఉంటుందన్నది. ఇక ఆలయం, ప్రైవేట్ ఆలయం, తప్పు నాది కాదు. ఆలయం కట్టాను, ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు. 2000 మంది వెళ్ళాల్సిన ఆలయంలోకి 20,000 మంది. దేవుడిని ఒక్కరోజు చూడాలా? ఆ ఒక్కరోజు చూస్తేనే భక్తి ముక్తి లభిస్తుందా? దేవుడు సర్వాంతర్యం కదా, ఎక్కడైనా ఉంటాడు కదా, ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా. కానీ ఆ పర్వదినాన ఆ రోజే వెళ్ళాలి, అక్కడ తొక్కిసలాట జరగాలి, వైకుంఠ ప్రాప్తి జరగాలి. ఏంటిది? అది భక్తుల నమ్మకం, లేకపోతే అక్కడ కట్టడి చేయలేకపోయినటువంటి ఆలయం కట్టిన వారి వైఫల్యమా, లేకపోతే అంచనా వేయలేకపోవటమా, లేకపోతే పోలీసులు ఏం చేస్తున్నారు? 9 మంది చనిపోయారు కదా, ఒక చనిపోయాలతో సహా. మళ్ళీ వాళ్ళ జీవితాలు వెనక్కరావు కదా. ఇవాళకి చేవేళ్ల దగ్గర ఒక టిప్పరు, ఒక బస్సు మీద ఈ 2 ఢీకొనటం వల్ల అక్కడ గుంట ఉంది, ఆ గుంటను తప్పించబోయాడని చెప్తున్నాడు. కానీ అందుకు కంట్రోల్ కాలేదు. మరి దానికి ఒక కెపాసిటీ ఉంటుంది, ఆ టిప్పర్కి కెపాసిటీకి మించి డబుల్ ద కెపాసిటీ కంకర వేయటం వల్ల కంట్రోల్ కాదు. మరి దాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు ఎక్కడికి పోయారు? అసలు ఆ టిప్పరు ఎంత కెపాసిటీని మోయగలదు? అసలు డ్రైవ్ చేసే అతను క్వాలిఫైడా? ఆ పక్కనే ఓనర్ కూడా ఉన్నారంటున్నారు. అతను కొంత దూరం డ్రైవ్ చేశాడంటే ఈయన కొంత దూరం డ్రైవ్ చేశాడంట. మళ్ళీ తీసుకొచ్చి బస్సును గుద్దారు, ఆ బస్సు 2 గుద్దుకున్నాయి, ఆ కంకర కింద పడి చనిపోయారు 19 మంది. అసలు ఏంటిది? ఎవ్వడికి బాధ్యత లేదు. రోడ్డు వేసేవాడికి బాధ్యత లేదు, టిప్పర్ నడిపేవాడికి బాధ్యత లేదు. అసలు ఆ హైవే మీద రెగ్యులర్గా ప్రమాదాలు జరిగి 200 మంది చనిపోయారు ఇప్పటిదాకా. కానీ ఎవడైనా పట్టించుకున్నాడా? ఆ గవర్నమెంట్ పట్టించుకుందా? మొట్టమొదటి బెంగళూరు హైదరాబాద్ దగ్గరికి వచ్చేటప్పటికి అది ప్రైవేట్ బస్సు, ఆ బస్సు యాజమాన్యం తప్పు, సరే ఫైన్ అయిపోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైవేటు టెంపుల్ అని కట్టేశాడు, అక్కడ చచ్చిపోయారు, ఓకే అది అయిపోయింది. మరి ఇవాళ జరిగిన దానికి ఎప్పుడు ఎక్కడో ఒక చోట ఎవడో ఒకరిని బాధ్యుడిని చేయటం, ఆ రోజుకి అది మర్చిపోవటం, మరుసటి రోజు జనజీవన స్రవంతులు కలిసి వెళ్ళిపోవటం. అసలు మనం మారమా? ఈ వ్యవస్థ మారదా? ఎందుకంత తేలిగ్గా మారిపోయింది ఇది అంటే? కఠినమైనటువంటి చట్టాలు, వాటిని అమలు చేసే యంత్రాంగము పకడ్బందీగా లేకపోవటం, అమలు చేయవలసిన వారు చిన్న లాభాలకు లోబడటం, కక్కుర్తిపడడం, వ్యవస్థను నాశనం చేయటం. ఒక ఎంక్వైరీ వేస్తాం, అయిపోయింది, మన పని అయిపోయింది. ఎంక్వైరీలో ఏదో తేలుద్ది, మళ్ళీ ఇంకొకటి. ఎక్కడ ఆపాలి దీన్ని ఎట్లా ఆపచ్చు? ఈ వ్యవస్థను బాగు చేయటం ఎట్లా? దీంట్లో రాజకీయం ఉంది, ప్రైవేటు వ్యవస్థలు ఉన్నాయి, వ్యక్తి నిర్లక్ష్యాలు ఉన్నాయి,
రోడ్డు మీద పోయేటువంటి వ్యక్తి కూడా సామాజిక బాధ్యత తీసుకోకపోవటం వల్ల జరిగేటువంటి ప్రమాదాలు. అసలు టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ ఒకటి, ఎంట్రీ ఒకటేనా? ఆ రైలింగ్ ఊడిపోవటం ఏంటి, పైనుంచి కదపడటం ఏంటి, చచ్చిపోవటం ఏంటి? ఇవాళ చూస్తే ఘోరం. ఆ బస్సు ఒక పక్క లేదు, టోటల్గా బస్సు కొట్టేసింది. ఆ పైగా కంకర మీద పడ్డం. ఎట్లా ఈ వ్యవస్థ ఎట్లా మారుద్ది, ఎట్లా బాగుపడుద్ది, ఎవరు బాగు చేయాలి? ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చగలగాలి. ఎంతకాలం పట్టుద్ది వ్యవస్థ బాగుపడడానికి? ఈ శిక్షలు పకడ్బందీగా ఎప్పుడు అమలు అవుతాయి? వీటికి బాధ్యుల్ని శిక్షించేది ఎప్పుడు? ఇంకొకళ్ళు ఇట్లాంటి తప్పు చేయాలంటే భయపడేది ఎప్పుడు? సరే, ఈ విషయాలు మనతో డిస్కస్ చేయడానికి మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, సీనియర్ లాయర్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు, ఆప్ లీడర్ సుధాకర్ గారు, సాంబిరెడ్డి గారు, ట్రావెల్స్ ప్రెసిడెంట్. పూర్ణచంద్రరావు గారు నమస్కారం అండి. నమస్కారం. ఈ వ్యవస్థ ఎంత దిగజారిపోవటానికి ఒక రాజకీయ నాయకులను అంటానికి లేదు, ప్రతి ఒక్కళ్ళం భాగస్వాములే. మీరు, నేను, చూస్తున్న ప్రేక్షకులు అందరూ భాగస్వాములే దీంట్లో. అసలు ఈ వ్యవస్థ మారుద్దా? మారే అవకాశం ఉందా? మన మిగిలిన ప్యానలిస్టులందరికీ కూడా నా నమస్కారం అండి. మాట్లాడొచ్చా అండి? ఏమై క్లియర్? రైట్ సార్, ప్రొసీడ్. ఇప్పుడు మన భారతదేశంలో హ్యూమన్ లైఫ్ కి వాల్యూ లేదండి. మన ఎక్కడైనా కానీ ఎంతమంది అయినా చచ్చిపోతారు, పెద్దగా వాల్యూ ఏం లేదు. సేఫ్టీ అనేది మన ప్రవర్తనలో లేదు. మనది ఎప్పుడు స్పీడే ఉంటుంది, సేఫ్టీ ఉండదు. సో డ్రంక్ డ్రైవింగ్ దగ్గర నుంచి డ్రైవింగ్ రాని వాడి